హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వివిధ ప్రధానమైన దినపత్రికలలో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఒక వీడియో ద్వారా చెప్పడానికి మేము ముందుకు వచ్చినాను. నిన్నటి రోజున ఉపాధ్యాయుల దినోత్సవం మీ అందరికీ తెలుసు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో ఒక అఫీషియల్ ప్రభుత్వ మీటింగ్ జరిగింది. దానికి బట్టి విక్రమార్క గారు రెవెన్యూ మంత్రి హాజరై కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దేనిపైనంటే ప్రధానంగా డిఎస్సి పైన, పాఠశాలల అభివృద్ధి పైన కొన్ని మాటలు మాట్లాడినాడు. 45,000 మంది ఉపాధ్యాయులను బదిలీ చేసినారంట, 30,000 మందికి ప్రమోషన్స్ ఇచ్చారంట. రానున్న జాబ్ క్యాలెండర్లో 2025 సంవత్సరానికి జనవరిలో 6,000తోని డిఎస్సి రాబోతుంది అన్న విషయాన్ని బట్టి విక్రమార్క గారు ఇలా చెప్పడం ఇది మూడోసారి. పదే పదే బట్టి విక్రమార్క గారే చెప్తున్నారు డిఎస్సి ఉంటుంది, మళ్ళీ డిఎస్సి అది 6,000తోనే అంటున్నారు. కాబట్టి మిత్రులారా, మీరు ఎవరన్నా మళ్ళీ డిఎస్సి అంటే మీ ప్యాషన్, టీచర్ అవ్వడం మీ ప్యాషన్, మీ గోల్, మీ లక్ష్యం అయితే మళ్ళీ లాంగ్ టైం ప్రిపరేషన్ చేయండి. లేకపోయి ఉంటే కోచింగ్లోకి వెళ్ళండి, కానీ సమయాన్ని వృధా చేసుకోకండి. డిఎస్సి ఇంతకుముందు రాసినారు 2024 జూలైలో 11,062 పోస్టులకు. మీ అందరికీ తెలుసు, చాలామంది చాలా రకాలుగా స్ట్రగుల్ అయినారు. టైం సరిపోలేదని, చదవడానికి ప్రిపేర్ కావడానికి మాకు ఇంకో కాస్త టైం కావాలని ప్రభుత్వాన్ని ఎంత బతిలాడినా ప్రభుత్వం ఈ యొక్క డిఎస్సి ఆస్పిరెంట్ల మాట వినకుండా ఆదరబాదరగా ఎగ్జామ్ పెట్టేసింది. ఆగమేఘాల మీద ఎగ్జామ్ పెట్టేసి ప్రాథమిక కీ కూడా ఇచ్చింది, కానీ ఫైనల్ కీ ఇవ్వడానికి జాప్యం చేస్తుంది. మరి ఫైనల్ కీ ఎప్పుడు వస్తుందా అన్నది ఇంతవరకు పాఠశాల విద్యాశాఖ ఎలాంటి సమాచారం అందించలే. కానీ ఈ వీక్లో వచ్చే మండే వరకు అండ్ మంగళవారం వరకు, బుధవారం వరకు వస్తుందని అంటున్నారు. చూద్దాం. 10 రోజుల సమయాన్ని ఇచ్చిండు. అది కూడా ఎవరు ఇచ్చిర్రు? బట్టి విక్రమార్క గారు 10 రోజులలో ఫైనల్ కీతో పాటు తుది ఫలితాలు మొత్తం రాబోతున్నాయి అంటున్నారు. 10 రోజుల సమయం గుర్తుంచుకోండి. అదే విధముగా మన డిఎస్సిలో మంచి మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా నిర్భయంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి. మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి. 1:3లో మీరు ఉంటారు. ఇంకో 10 రోజులలో ఫలితాలు అనేవి రాబోతున్నాయి. బట్టి విక్రమార్క గారు చెప్పిన ఒకటే ఒక వర్డ్ అందరికి ఇష్టమైంది ఏంటంటే మరో డిఎస్సి ఉంటుంది, అది 6,000తోనే చెప్తున్నారు. టెట్ కూడా మనకు 2024 డిసెంబర్లో టెట్ రిలీజ్ అవుతుంది. 2025 సంవత్సరానికి జనవరిలో ఖచ్చితంగా మరో డిఎస్సి రాబోతుంది. ఆ 2025 డిఎస్సి యొక్క ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్లో ఉంటుంది. దాని యొక్క రిజల్ట్స్ 2025 డిఎస్సి యొక్క రిజల్ట్స్ వచ్చేసి జూన్ ఆర్ జూలైలో కంప్లీట్ అయిపోతాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ మిత్రులారా, మీరందరూ కూడా డిఎస్సి మీ ప్యాషన్ అయితే ఖచ్చితంగా చదవండి, ఉద్యోగాన్ని సంపాదించండి. ఎక్కడ కూడా మీరు వెనకడ వేయకండి. ఉద్యోగం పొందాలంటే ఎంతో కష్టపడుతున్న ఉద్యోగం వస్తుంది, అంతే తప్ప షార్ట్ కట్ వేలా చిన్నగా చదువుతా అంటే రాదు. ఇలాంటి వీడియోలు మన ఛానల్ నుండి చాలా ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.